అన్న ప్రధానంగా అంటే ఈ ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీ ఉద్దేశ ప్రకారం అయ్యేటట్టు ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అరే మేము చేస్తాము ఖచ్చితంగానే అసెంబ్లీ తీర్మానంగానే వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ దాదాపు 6 నెలలు కావస్తా ఉంది వాళ్ళు తీర్మానం చేస్తా అని ఇప్పటి వరకు సమాధానం లేదు. మీ ఆలోచన ఏంటంటే ఈ రాజకీయంగానే దీన్ని పక్కన పెట్టే ఛాన్స్ ఉందా? పక్కన పెడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు హర్యానా, పంజాబ్, తమిళనాడు, పంజాబ్ ఈ రాష్ట్రాలలో అవుతున్నాయి, అమలు అవుతున్నాయి. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. ఇక్కడ కూడా అవుతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే సాక్షాత్తు ఇటు మోడీ గారు వచ్చిండు చేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వము సాక్షాత్తు రాహుల్ గాంధీ చెప్పిండు, ఖర్గే చెప్పిండు, చెవెల్లె సభలో ఖర్గే చెప్పిండు, రాహుల్ గాంధీ మహబూబ్ నగర్ సభలో చెప్పిండు, గద్వాల్ సభలో చెప్పిండు, రేవంత్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ ప్రకటన చేసిండు, మీరు అందరూ చూసిండు. వర్గీకరణ అమలు అనేది ఇప్పుడే కాదు, ఇంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి ఆయన మాట ఇచ్చిండు. సరే, మాట ఇచ్చి కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేయకపోతే, దళిత బంధు ఇవ్వకపోతే, ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేస్తే ఎట్లయితే ఎల్లగొట్టిందో వీళ్ళు కూడా వర్గీకరణ చేస్తానని, అమలు చేస్తానని చేయకుండా వాళ్ళని కూడా గట్టిన భూస్థాపితం చేస్తారు. కానీ ఏంటంటే ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు దళిత కులాలు అనేవి దాదాపు 59 ఉప కులాలు రకరకాల ఉంది. అయితే ఈ 59లో ప్రధానంగా అంటే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాలలు వ్యతిరేకిస్తా ఉన్నారు ఈ అంశాన్ని. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు రివర్స్ అవ్వరా, లేకపోతే ఎవరైనా వాళ్ళని నడిపిస్తున్నారా, ఏంటి ఏం జరుగుతా? ఇప్పుడు అంతకు మాలలు అని అంటే ఎప్పుడు కానీ మన కుల పెద్ద మనుషులు ట్రోళ్ళ మాదిగ పెద్ద మనుషులు అవును, మాదిగ పెద్ద మనుషులుగా కొంతమంది కొల్లూరు చిరంజీవి, కృష్ణ మాదిగ గారు కొంతమంది ఉండొచ్చు. నువ్వు మాల నుంచి పెడితే కత్తి పద్మరావు లాంటి వాళ్ళు, బొజ్జ తారకం లాంటి వాళ్ళు, పాటతోటి ప్రపంచాన్ని జయించిన గద్దర్ లాంటి వాళ్ళు, కవిత్వంతో ప్రజల హృదయాల్ని కడిగిన కలేకూరి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ సపోర్ట్ చేసిలా లేదా? న్యాయమైన చెప్పిలా లేదా? మాలా మాదిగ సమన్వయ కమిటీకి గద్దర్ చైర్మన్. వర్గీకరణ కావాలని కోరుకున్నాడు, నిలబడ్డా, ఉద్యమాలకు వచ్చిండు. ఇదంతా చరిత్ర. ఇప్పుడు మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, లెజెండ్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, కారంచెడు ఉద్యమాన్ని నడిపించిన కత్తి పద్మరావు నుంచి మొదలు పెడితే ఒక నక్సలైట్ ఉద్యమానికి ప్రతినిధిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఒక గ్రేట్ బలాడీర్, ఇండియన్ బలాడీర్, యుద్ధ గీతాల యూనివర్సిటీ గద్దర్ దానికి మద్దతు తెలిపింది. ఇదంతా చూసినాం మనం. అవును. మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో సామాజిక ఉద్యమకారులుగా ఉన్న ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు గర్జన సభతో కదా మనకు ఎవరైనా ఉన్నారా? అవును. పోనీ కత్తి పద్మారావు గారు ఒక పెద్ద దళిత మూవ్మెంట్ నుంచి ఉన్నటువంటి ఒక మేధావుడు, గద్దర్ సామాజిక ఉద్యమం అంటే ఒక నక్సలైట్ ఉద్యమం నుంచి ప్రజాస్వామిక ఉద్యమాల్లోకి వచ్చినటువంటి వాడు, కలేకూరి ఒక నక్సలైట్ ఉద్యమం నుంచి ఈ ఉద్యమంలోకి వచ్చినటువంటి వాడు, బొజ్జ తారకం, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నిజమైన అంబేద్కర్ ఉద్యమం అంటే సరే ఒకరిద్దరు ఉండొచ్చు, నేను వాళ్ళని కూడా కాదనట్లేదు. కానీ కృష్ణమాదిగా ఎంఆర్పిఎస్ అనే బ్యానర్ మీద చేస్తున్నాడు. వర్గీకరణ ఉద్యమం కాంగ్రెస్ వాళ్ళు చేయట్లేదు, బీజేపీ వాళ్ళు చేయట్లేదు, టిఆర్ఎస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు? మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్నారు, కుల సంఘం చేస్తున్నారు. కులము నిలబడ్డది 30 నుంచి యుద్ధం చేస్తున్నాడు, అలిపేరుగాని యుద్ధం చేస్తున్నాడు కృష్ణమాది. అందులో ఆయన కాంగ్రెస్ దగ్గర పోయిండు ఇస్తానంటే, బీజేపీ దగ్గర పోయిండు, టీఆర్ఎస్ దగ్గర పోయిండు, టీడీపీ దగ్గర పోయిండు. కేసీఆర్ తన లక్ష్య సాధన కోసం ఎంతమంది దగ్గర పోయిండు, ఆయన అంత దగ్గర పోయిండు. ఆయన సాధించండు తెలంగాణ, ఈయన సాధించండు, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు వర్గీకరణ ఉద్యమం చేస్తున్నది కుల ఉద్యమ సంఘం, కృష్ణమాదిగా స్థాపించిన ఉద్యమ సంఘం. అట్లనే మాల ఉద్యమం కూడా వర్గీకరణ వ్యతిరేకించే హక్కు నీకున్నది, స్వాగతించే హక్కు నీకు రెండు ఉన్నాయి. కానీ ఎవరు చేయాలి? మాల మహానాడే చేయాలి కదా. అది చేస్తున్న వాళ్ళంతా ఎవరు? కాంగ్రెస్ పార్టీ జెండా కనపడతాం కదా. మాదిగా ఒక సామాజిక సమస్యను మాదిగలు ఎత్తుకున్న వర్గీకరణ సమస్యను మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఎత్తుకుంటే మాలా పోరాట సమితి ఎత్తుకోవాలి కదా. వివేక్ ఎట్లా ఎత్తుకుంటాడు? వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఎత్తుకుంటారు? ఇంకా కొంతమంది అంబేద్కర్ సంఘాలు అంటున్నారు, కొంతమంది దళిత సంఘాలు అంటున్నారు, ఇంకో కొంతమంది సమతా సైనిక దళాలు అంటున్నారు. అది కాదు కదా సమతా సైనిక దళ లక్ష్యము, అంబేద్కర్ సంఘాల లక్ష్యం. అంబేద్కర్ సంఘాల లక్ష్యం కృష్ణమాదిగను వ్యతిరేకించడం, వర్గీకరణ వ్యతిరేకించడం. అది అంబేద్కర్ కోరుకున్నాడు. పోనీ సమతా సైనిక దళ లక్ష్యం అదే. పోనీ ఆయన అంటే నిజంగా వీళ్ళు ప్రజాస్వామిక వాదులు అయితే వివేక్ ఏ సంఘంలో మొన్నటిదాకా ఏ పార్టీలో బీజేపీలో లేదు. బీజేపీ నుంచి కాంగ్రెస్ వేయండు, టీఆర్ ఎటో వేయండు, అది కూడా మన ఆయన హక్కు, మనం ఏం కాదనట్లేదు. కానీ ఒక ప్రజాస్వామికమైన సామాజిక హక్కును నువ్వు నిరాకరించినప్పుడు ఏ భూమి అంటే ఏ వేదిక మీద నువ్వు వ్యతిరేకిస్తున్నావు? దాన్ని న్యాయం అనేది ఉండాలి కదా. నువ్వు దీన్ని వ్యతిరేకిస్తున్నావు, కృష్ణమాదిగని వ్యతిరేకిస్తున్నావు. ఆ సభ అంతా వర్గీకరణను ఎట్లా పంచుకోవాలి, వర్గీకరణ అయితే ఒకవేళ ఎట్లయితుంది, ఎట్లా చేసుకుందామని అనలే.
బేసిక్ టార్గెట్ అంతా మన కృష్ణమాదిగానే పెట్టిండు. Right. కృష్ణమాదిగను వ్యతిరేకంగా పెట్టే సభ అంటే అది మళ్ళీ వర్గీకరణకు మేము సపోర్ట్ అని ఒక దిక్కు అంటున్నారు, కృష్ణమాదిగని తిడుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు సభ నుంచి? పోల వర్గీకరణ కావాలనుకో, అందులో ఉన్న ప్రజాస్వామికవాదులకే విజ్ఞప్తి చేస్తున్నారు. Hmm. వర్గీకరణ కావాలి అని ఇప్పుడు బీసీఏ, బీసీబీ, బీసీసీ సామాజికంగా ఉండొచ్చు. అవును. ఎస్సీలకు అంటరానితనం నుంచి రిజర్వేషన్ వచ్చినాయి. వాళ్ళకు సామాజికంగా అంటే వాళ్ళకి వచ్చే శాతం వాళ్ళకి వచ్చింది. ముఖ్యంగా దళితులకు అంటరానితనం నుంచి వచ్చింది. పంచుకోవాలంటే మనం ఎట్లా పంచుకోవాలనేది అప్పుడు వాళ్ళు చెప్పారు బేసిక్ అదే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లా ఎట్లా పంచుకోవాలనేదే కదా. దీని వల్ల ఎవరికి ఉపయోగం అని అంతకుముందు వాళ్ళ పెద్దలే చెప్పింది కదా ఇట్లా పంచాలని. నువ్వు అట్లా పంచాలని కదా మీటింగ్ పెట్టాల్సింది. ఒకవేళ అట్లా పంచాలనుకున్నప్పుడు డిస్కషన్ రా, కృష్ణమాది గారిని బిల్లు, ప్రజాస్వామిక బిల్లు. ఇప్పుడు వచ్చిన బీసీలు వచ్చి పెట్టిండు. బీసీలు ఏంది వర్గీకరణ కోసం మేము సపోర్ట్ చేస్తున్నాం. బీసీ మేధావులు అగ్రవర్ణాలు ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు అందరూ వచ్చి ఇప్పుడు పృథ్వీరాజ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఇప్పుడు బీసీలు సంఘీభావంగా పెట్టింది. సపోర్ట్ రేపు మహిళలు వస్తున్నారు, ఇంకా చాలా సంఘాలు వస్తున్నాయి, ఎస్టీ సంఘాలు ఇవన్నీ వస్తున్నాయి, వాళ్ళందరూ పెడతారు. నువ్వు కూడా అప్పీల్ చేయాలి కదా, అట్లా మనం ఇట్లా పంచుకుందామని. కృష్ణమాది గారిని తిట్టడము అంటే ఏమన్నట్టు? వివేక్ ఏమొస్తుంది కృష్ణమాది గారిని తిడితే? పోనీ వివేక్ నిలబడతాడా? ఇప్పుడు ఆ స్టాండ్ అట్లనే నిలబడతాడా? రేపు పదవి ఇచ్చిన తర్వాత ఏదన్నా మంత్రి పదవి ఇచ్చిందనుకో, ముఖ్యమంత్రి పిలిచి ఎందుకు వేయాలి అని చెప్పేసి ఇచ్చిందనుకో, నిలబడతాడా? పోనీ ఇంతమందికి నిలబడ్డా? ఇంతమందికి జరిగినటువంటి ఇప్పుడు కారం చెడు నిలబడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాలి కదా. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నా ఓకే, ఇది పక్కన పెట్టు. ఇంతకు ముందు ఎవరు నిలబడ్డారు? కత్తి పద్మారావు లాంటి వాళ్ళు నిలబడ్డారు, గద్దర్ లాంటి వాళ్ళు నిలబడ్డారు. నిలబడ్డ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు, నిలబడిన వాళ్ళందరూ వారికి ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు. నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే మరి గద్వాల సభలో ఏం చెప్పిండు రాహుల్ గాంధీ? చేవెళ్ళ సభల ఖర్గే అని చెప్పిండు, చేస్తారనే చెప్పిండు కదా. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, మేము వర్గీకరణ అమలు చేస్తాం, ఇంతకు ముందు పూర్వం ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా పరిగణలోకి తీసుకొని అందులో కూడా చేస్తామని చెప్పిండు. అంటే నువ్వు దాన్ని వ్యతిరేకిస్తున్నావు అంటే రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని, అధిష్టానాన్ని కూడా వ్యతిరేకించి నువ్వు నిలబడుగుతాను అంటే నువ్వు ఎంత శక్తివంతునో ప్రజలందరూ చూస్తున్నారు కదా. నీ 1,00,000 కోట్లు సంపదను వీటి మీద మాదిగల మీద, ఈ మాల మాదిగలకు యుద్ధం ప్రకటించడం, వీళ్ళ కొట్లాడ పెట్టడం కోసమా? అన్న ఇక్కడ అంటే ఈ 57 కులాలు అంటే ఇప్పుడు బేసిక్ గా మాల మాదిగ పక్కన పెడితే 57 ఉప కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని ఇన్వాల్వ్ చేయట్లేదు. ఏ ఇన్సిడెంట్ లో మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, మమ్మల్ని ఎక్కడ కూడా మాకు ఫోకస్ రావట్లేదు, ప్లస్ మాకు గుర్తింపు లేదు. ప్రధానంగా దాని గురించి కొట్లాడేటోళ్ళు లేరు అనే దాని మీద చాలా మంది అంటే ఉప కులాల వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇది వాస్తవమా అంటే? ఎందుకంటే చాలా మంది కులాలకి ఇప్పటికీ గుర్తింపు లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా వచ్చే ఛాన్స్ లేదు అనేది జరుగుతా ఉంది ఉప కులాలకు సంబంధించి. దీని మీద ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? రైట్. అప్పుడు ఆయన డిమాండ్ ఏంటిది? ఉప కులాలకు దక్కట్లేదనే కదా. అప్పుడు ఈ 2 ఉప కులాలలో ఇప్పుడు 59% అంటే 59 కులాలు ఉన్నాయి. మాలా మాదిగ తీసేస్తే 57 ఉప కులాలు ఉన్నాయి. ఈ 57 ఉప కులాలకు ఏం చేద్దామని కదా చర్చ పెట్టాలి, పోయి నువ్వు మీటింగ్ పెట్టాలి. 57 కులాలకు ఇట్లా జరగాలని చెప్పేసి కదా నువ్వు మనం కూర్చోవాల్సింది. మరి దేని మీద మీటింగ్ పెడుతున్నారు మీరు? ఉప కులాలకు నిజంగా దక్కాలనే అటువంటి అంత గొప్ప హృదయం నీకు ఉన్నప్పుడు ఉప కులాలను బయటికి తీసుకొచ్చింది కృష్ణమాదిగ గారు తీసుకొచ్చింది. నువ్వు ఆయన ఎప్పుడు ఉప కులాల వైపు కాదు, మాల వైపు కూడా ఆయన ఎప్పుడు లేడు. నీ 1,00,000 కోట్ల సంపదల ఒక్క టికెట్ అనే మాలకన్నా ఇప్పించినావా? మాలలో ఉన్న ఉప కులానికి అంటే నీ కుటుంబం వరకు ఇవ్వచ్చు. అలా చేనేతలు ఉన్నారు, దాసలీరులు ఉన్నారు, బేగరీలు ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడన్నా ఒక్క ఉప కులానికైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈ ఉద్యమం అబద్ధమవుతుంది. ఆయన చేసే ఉద్యమం న్యాయమైంది. ఈ ఉద్యమం అంతా అబద్ధమైంది. ఎవరికైనా ఇప్పించిందా? ఆయనకున్న 1,00,000 కోట్లలో, ఆయనకున్న 1000 కోట్లు కూడా లేదు, 1,00,000 కోట్ల సంపదలో 1 కోటి రూపాయలు ఏ పేదోని కన్నా ఇచ్చిందా? ఎప్పుడైనా ఇన్స్టిట్యూషన్స్ పెట్టి నడిపించిందా? ఎవరినన్నా ఈ దేశానికి అంటే బయట దేశాలకు పంపించిందా? పొలిటీషియన్ తయారు చేసిందా? ఒక గొప్ప డాక్టర్ ఇంజన్ తయారు చేసిందా? ఇంతసేపు నీ కుటుంబమే కదా. అంటే బేసిక్ ఇది మాలల డామినేషన్ అనుకోవచ్చు. అంటే ఓవరాల్ గా 59 కులాల్లో మాలలకు ఎక్కువ శాతం అందరూ అనడానికి వీలేదు బాస్. ఒక కులంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు ఉంటారు, అందులో ఈ పైన అంతా ఉంటది, ఏదైనా ఉంటారు. ఏ కులంలో మనం ఏ కులాన్ని మనం అధ్యాయం. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ డిబేట్ వస్తున్నది. నేను అనేది ఏంటంటే వేదిక పంచుకున్నటువంటి వాళ్ళ లక్ష్యం ఏంటి? కృష్ణమాదిగ లేదా వర్గీకరణను ఎట్లా పంచాలని? వర్గీకరణ ఎట్లా పంచాలనుకుంటే కూర్చొని మాట్లాడచ్చు. కృష్ణమాదిగని వ్యతిరేకించాలనుకుంటే చాలా సభలు ఉన్నాయి కృష్ణమాదిగని వ్యతిరేకించడానికి. ఇప్పుడు అంతకు ముందు పివి రావు గారు, జూపుడి ప్రభాకర్ రావు గారు, కారం శివాజీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ వ్యతిరేకిస్తే అర్థం ఎందుకు వాళ్ళు మాల మహన్ నుంచి వ్యతిరేకించారు. నీలాగా పదవి కోసం మంత్రి పదవి కోసం వ్యతిరేకించలే వాళ్ళు. న్యాయంగా మాల మహానాడు పెట్టిండ్రు, మా స్టాండ్ ఇదని చెప్పేసి అన్నారు. నువ్వు ఎన్నో ఉన్నావు? ఇప్పుడు పెట్టినటువంటి వాళ్ళందరూ ఎన్నున్నారు? మాల మహానాడులు ఉన్నారా?
వాళ్ళ Right. సంఘంలో ఉన్నారా? అవును. ఏ సంఘంలో ఉన్నారు వాళ్ళంతా? అవును. న్యాయం ఉండాలి కదా కానీ కొంచెం. ఒకటి ఏంటంటే టార్గెట్ ఎందుకు మందకృష్ణ మాదిగ టార్గెట్ అవుతున్నాడు అనేది ఇక్కడ ఒక చర్చ. ఈ ప్రభుత్వాలు అంటే ప్రభుత్వం అనుకోవచ్చు లేదా పొలిటికల్ గా ఉమ్. ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే అంటే ఈ పొలిటికల్ గేమ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క కాంగ్రెస్ నాయకులే మేము వర్గీకరణ అవును అవును చేస్తామన్న అవును అన్నవాళ్ళు, మంచి మళ్ళీ ప్రశ్న. ఇటు పక్క కాంగ్రెస్ నాయకుడు బయటకు వచ్చి లేదు మేము వ్యతిరేకిస్తాం అనడం కానీ, అంటే బేసిక్ గా వాళ్ళే గేమ్ ఆడుతున్నారు అనుకోవచ్చు ఈ వర్గీకరణ అంశాన్ని బయటపెట్టి. 100%. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు కృష్ణమాదిగ గారు ఒక ప్రకటించిన తర్వాత అదే ఎంఆర్పిఎస్ నుంచి వేరే వాళ్ళు ప్రకటన ఇస్తారా వ్యతిరేకంగా? చూస్తాం మనం. ఇవ్వరు. బీఎస్పీ నుంచి మాయావతి ఒక ప్రకటన ఇచ్చింది. అందులో ఉన్నటువంటి ఏ కింది రాష్ట్ర నాయకుడు లేకపోతే జిల్లా నాయకుడు ఇస్తాడా? ఇయ్యడు. బీజేపీలో మోడీ ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏ బీజేపీ నాయకుడు అన్న ఇచ్చిందా? ఇవ్వరు. కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకో, అవును. అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినా జిల్లా నాయకుడైనా గల్లీ నాయకుడైనా వాడని ఇస్తారా? ఇవ్వకూడదు. ఇయ్యడు కదా. మరి సాక్షాత్ ముఖ్యమంత్రి ఇచ్చిండు కదా, మేము అమలు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పిండు కదా. అవును. ముఖ్యమంత్రిని కూడా ధిక్కరిస్తున్నట్టు అర్థమైంది. పోనీ మీ రాహుల్ గాంధీ చెప్పిండు కదా గద్వాల సభలో, మీ ఖర్గేనే పెట్టిండు కదా ఉమ్. విజయవాడ సభలో. అవును. జాతీయ వాళ్ళు జాతీయ నాయకులు పెట్టిండ్రు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టినాక కూడా నువ్వు వ్యతిరేకిస్తున్నావు కదా. పోనీ వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ సపోర్ట్ చేస్తూనే ఉన్నది, వాళ్ళ జాతీయ నాయకులు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, ప్రజాస్వామికవాదులు చెప్పిండు, బీసీలు వచ్చిండు, నక్సలైట్ పార్టీలు చెప్తున్నాయి, పార్టీలు చెప్తున్నాయి, సామాజిక శక్తులు చెప్తున్నాయి. ఉమ్. నీ ఉద్యమాన్ని మొన్న పెట్టినటువంటి ఉద్యమాన్ని సపోర్ట్ చేసింది ఒక్కటి చెప్పండి. Right. అయిపోయా. ఉమ్. ఇక దానికి కొంతమంది స్వార్థపరులు చేయబట్టి మొత్తం మాల సోదరులను రక్త బంధువులు మాకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని దూరం చేసుకోము. కానీ అంటే ప్రజా- ఒకటన్నా, ఒక్క నిమిషం. ఇప్పటికీ ప్రజాస్వామికంగా వాళ్ళతో కలిసే ఉన్నారు మీరు. కలిసే ఉంటాం, కలిసే పని చేస్తాం, కలిసే భవిష్యత్తులో యుద్ధం చేస్తాం, కలిసి పంచుకుందాం, కలిసి మనం నడుద్దాం, కలిసి ఉద్యమం చేద్దాం అంటాం తప్ప విడిపోదాం అని ఎక్కడ అనట్లేదు. Right. ఇది తెలంగాణ ఆంధ్ర ఉద్యమం కాదు, విడిపోదాం అని అంటలేము మేము. Right. కలిసి ఉందాం, కలిసి పంచుకుందాం, నీ ముద్ద నీకు తిను, నా ముద్ద నేను తినాం, కానీ విడిపోవద్దు. మనం అస్సలే విడిపోవాలని మేము ఎక్కడో కోరుకోవట్లేదు. మీ హక్కులు మీరు అడుగుతా ఉన్నారు. ఎవరి ముద్ద వాళ్ళు. ఇప్పుడు బీసీఏ బీసీబీ బీసీసీ ఉన్నది కదా, అవును. వాళ్ళు ఆర్థికంగా వెనుకబాటు కావచ్చు, అవును. మన కులపరంగా వెనుకబాటుతనం కావచ్చు, Right. వాళ్ళకు ఉన్నటువంటి సమానత్వం మనం కూడా ఉండాలి కదా. ఉండాలి. నువ్వు నిజంగా ఉపకులాల గురించి అంతగానో కృష్ణమాది గారి మీద అబాండం వేస్తున్నావు కదా, మరి ఉపకులాలకు దక్కాలంటే ఏ ప్రాతిపదంగా దక్కాలి? దానికి ఒక నియమం అని ఉంటది కదా. అవును. ఆ నియమం ప్రకారం నువ్వు కూర్చోవాలి కదా. Right. కాదు ఇక నువ్వు కృష్ణమాదిగా చేసే ఉద్యమం తప్పు, ఇక ఇది రైట్, యా చెప్పు కదన్నా. ఏదో ఆందోళన తీసుకొచ్చి తిట్టిస్తావు, ఎవడబ్బా సొమ్ము అట్లా అబ్బా గిబ్బా రాకి అట్లా అనొచ్చు ఒక నాయకుని. ఎప్పుడన్నా ఎవరన్నా గద్దర్ చనిపోయిన తర్వాత గల్లీకి గద్దర్ అని గద్దర్ మీటింగ్ పెట్టుకుంటా పోయినా అవును. నేను పోయినా, అవును. ప్రొఫెసర్ కాశీం పోయిండు, అవును. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది దర్వేలన్న కావచ్చు, మిగతా తెలుసు చాలా మంది పాటలు పాడారు. అవును. ఎక్కడన్నా గద్దర్ను పల్లెత్తు మాట ఎవరన్నా అన్నారు? లేదు. గల్లీ గద్దర్ మీటింగ్ పెట్టుకుంటా పోయినా. Right. దళిత పులులమ్మ చల్కారం చెడుబు సోముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. అరే కారం చెడులో కలదొక పల్లె పేరురా మాదిగ పల్లె, మాలా సాయబు కోయ ఒడ్డెరకు మాదిగ పల్లె తల్లి వంటిది, శరణు గోరిన శత్రువునైనా ప్రేమత చూసే పేదల పల్లె, బరిసెలెత్తుకొని పందమాడితే భల్ ఊరి దొడకే ఉత్సబడుతుంది దళిత పులులమ్మ. అంత అద్భుతమైనటువంటి జీవితాన్ని రాసిండు గద్దర్ మాదిగ గురించి. అట్లా రాసిండు కాబట్టి ప్రపంచం మొత్తం గల్లీ గద్దర్ కని తీసుకుపోయినాం. ఎప్పుడన్నా మాలవాళ్ళు కదా అని చెప్పేసి కత్తి పద్మారావును, బొజ్జ తారకను, కలేకూరిని, గద్దర్ను ఎవడన్నా అంటాడా? లేదు. కృష్ణమాదిగని అంటే కూడా ఆకాశం మీద ఉమ్మేసినట్టే, సూర్యుని మీద ఉమ్మేసినట్టే, నీ ముఖం మీదే పడుతుంది. వాళ్ళు యుద్ధం చేసిన వాళ్ళు అంటే అర్థం ఉంటది, కానీ యుద్ధం చేసిన వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఏ యుద్ధంలో లేనటువంటి వాళ్ళు రాగి అనడం అనేది అది వాళ్ళ ఇంకోటండి, కొంతమంది ప్రొఫెసర్లు అంటే నేను మాట్లాడిన వాళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారు, ఈ 371D ఆర్టికల్ ప్రకారం దీన్ని చాలా ఈజీగా కూడా ఈ వర్గీకరణ చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం, కానీ దీన్ని ఏదో నత్తనడక నడిపిస్తా ఉన్నారు. ఏదంటే వాళ్ళ లాభాల కోసం ఇదంతా చేస్తా ఉన్నారు తప్పితే ఇటు మాలలకు కావచ్చు అటు మాదిగలకు కావచ్చు ఎటువంటి ఉపయోగం ఉండదు దీని వల్ల అనేది ఒక అంశం వచ్చింది. వాస్తవం. అంటే ఇది వాస్తవేనా? అంటే బేసిక్ మీరేం చెప్పదలుచుకున్నారు? అయితే 371D ఎందుకు వాళ్ళు ఫోకస్ చేయట్లేదు? అంటే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు చేస్తే ఈజీ కదా అప్పుడు. రైట్. అదే అందరిలో ఉన్న ఏంటంటే 371D గానీ, ఇప్పుడు మేజర్ గా మీరు వేసే క్వశ్చన్ ఏంటంటే చాలా మంది మేధావులు కూడా అడుగుతున్నారు. అది అంటే వాళ్ళు ఇప్పుడు బీజేపీ గవర్నమెంటే ఉన్నది, డిమానిటైజేషన్ నుంచి మొదలు పెడితే 370 లాంటి బిల్లులను చాలా సునాయాసంగా పెట్టేవాళ్ళు. ఇది పెద్ద విషయమే కాదు అనేది అంటారు. మీలాంటి మంచి ప్రశ్న, వ్యాలిడ్ క్వశ్చన్. వాళ్ళందరూ కూడా దాని మీద చర్చ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు ఈ సాట్ల తోడు వచ్చి కుక్కల కొట్లాట అనే అటువంటి ప్రశ్న మీద, అంతే కదా. అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు అడగాలి. ప్రజాస్వామిక వాళ్ళందరూ అడుగుతున్నారు.
వర్గీకరణ అమలు చేస్తాను నువ్వే అంటున్నావు. ఉమ్, వర్గీకరణకు వ్యతిరేకంగా నువ్వు మీ వాళ్ళే మీటింగ్ పెడుతున్నారు. నీ ఉన్నటువంటి నీ ఎమ్మెల్యే మీటింగ్ పెడుతున్నారు. అవును, మళ్ళీ ఇళ్ళకెళ్ళి వాళ్ళకి వ్యతిరేకంగా మాదిగ ఎమ్మెల్యేలతో నువ్వే మీటింగ్ పెట్టిస్తున్నావు. రైట్. మరి ముఖ్యమంత్రికి జాతీయ అధ్యక్షునికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళకి ఏ షోకాస్ నోటీసులు ఉండవా? ఇది కాంగ్రెస్ మీద ఉన్న దాన్ని. ఇన్ని చేసినటువంటి వాని ఒక అథెంటిక్ స్టాట్స్ తోటి నువ్వే డైరెక్ట్ చేసేయచ్చు కదా అని చెప్పేసి సెంట్రల్ మీద ఉన్నది. అంటే ఎటు తిరిగి ప్రభుత్వాలు కింది వర్గాలు ఉన్న బీసీలను ఎస్సీ ఎస్టీలను గిట్లనే పావులుగా వాడుకుంటాయి అనేది వాస్తవంగా వాళ్ళు ఆడుతున్న గేమ్. సరే, అది వదిలిపెడదాం. అగ్రవర్ణాలు ఎప్పటికీ మన అంటే కింది వర్గాల ప్రజలతోటి ఇలాంటి పొలిటికల్ గేమ్ ఆడతాయని అనేది జగమెరిగిన సత్యం. అది మేధావులు, దళిత మేధావులు, మాలలైనా మాదిగలైనా బీసీలైనా అంగీకరించాల్సింది ప్రజాస్వామికవాదులు అందరైనా సరే. మరి ప్రజాస్వామికవాదులుగా మనం దీన్ని ఎట్లా పంచుకోవాలనేది కూడా మనకు ఒకటి ఉండాలి కదా. వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉన్నది. కుక్కల కొట్లాట కొట్టి పెట్టిస్తారు, మనం పెట్టుకోవద్దు కదా. వాళ్ళు గర్జనలు పెట్టి తిట్టిస్తారు, మనం తిట్టద్దు కదా. వాళ్ళ సాట్లతో పోసి కుక్కల కొట్లాట పెడతారు, మనం పెట్టుకోవద్దు కదా. పంచుకోవాలి కదా. మరి పంచుకోవాలనుకున్నప్పుడు అక్కడ నుంచి ఈ చర్చ తీసుకొస్తున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏం చేసిన దీన్ని ఈ ఉద్యమం సద్దు మనగడానికి, అది ఈ ఉద్యమం పరిష్కారం కావడానికి, ఈ లొల్లి సద్దు మనగడానికి, ఈ మధ్యలో ఉన్న కక్ష కార్పణ్యాలు దూరం కావడానికి వాళ్ళు వాళ్ళ 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 కృషి ఏంటి దాని పట్ల? నువ్వు అంటున్నావు కరెక్టే, మన కృషి ఏంటి దాని పట్ల? మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కృష్ణమాదిగా తిడుతున్నావు, ఓకే, నేను ఎట్లా పంచుకున్నావో చెప్పరాదు. ప్రజలందరూ అప్పుడు నీకే బ్రహ్మరథం పడతారు. అట్లా కాదు గిట్లా అని చెప్పు, అందరు నీ వెనక ర్యాలీ అవుతారు. కృష్ణమాదిగ మూమెంట్ తప్పని చెప్పేసి నీతో వస్తారు. నువ్వు ఏ బ్యానర్ మీద ఉన్నావు, ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నావు, రేపు వివేక్ ఏదో మంత్రి పదవి వస్తే తక్కువ వెళ్ళిపోతాడు. ఇది నా పర్సనల్ క్వశ్చన్ అన్న. ఏంటంటే ఇప్పుడు ఈయన ఎజెండా కూడా ప్రధానంగా ఈ ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఈ ఇప్పుడున్న ఉపకులాలకు సంబంధించి ఎంతో కొంత న్యాయం జరిగితే వాళ్ళకి అందాల్సినవి కావచ్చు, లేదా ఇక్కడ మాదిగలకు అందాల్సినవి కావచ్చు, మాలలకు అందాల్సినవి కావచ్చు, అందరికి సమన్యాయం జరుగుతుంది అనే కదా ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి ఉద్దేశం. సో అలాగే ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఏదైతే మాలల తరపున మాట్లాడుతున్నారో ఆయన కూడా ఇదే ఇండైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే ఉపకులాలు వెనకబడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు మాకు కూడా తినాలని రకరకాల అంశం ఆయన కూడా చెప్తా ఉన్నారు. మరి ఎందుకు వీళ్ళిద్దరూ ఎదురెదురు కూర్చుని మాట్లాడుకుంటూ అయిపోయే సిచ్యువేషన్ కదా, మరి ఎందుకు వివేక్ వెంకటస్వామి కావచ్చు అంటే మందకృష్ణ మాదిగ గారు ట్రై చేయట్లేదు, లేదా వివేక్ వెంకటస్వామి ట్రై చేయట్లేదు అనేది ఒక అంశం ఉంది. నాకు ఆ డౌట్ ఉంది. ఎందుకంటే ఎదురెదురు కూర్చుంటే ఇది సద్దుమనిగే ఛాన్స్ ఉంది కదా ఇష్యూ అనేది. మరి ఎందుకు ఆ ప్రయత్నం ఎందుకు జరగదు? కృష్ణమాదిగ ఇలా ప్రవీణ్ కుమార్ దగ్గరికి పోయినాం. అంతకు ముందుకు ఆయన అన్ని రాష్ట్ర అధ్యక్షుల దగ్గరికి పోయిండు, మాట్లాడాడు, అన్ని పార్టీల దగ్గర, కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా పోయిండు. నువ్వు ఇప్పుడు వివేక్ నిజంగా కాంగ్రెస్ పార్టీకి తనకు అనుకూలంగా పనిచేస్తాడా, లేకపోతే ఈయన ముఖ్యమంత్రి అయితే ఈయన దగ్గరికే పోతాడు కదా, ఈయన రాష్ట్ర అధ్యక్షుడు ఈయన దగ్గరికే పోతాడు కదా. ఇప్పుడు ఆయన సొంత సంస్థ అయితే ఆయన దగ్గర పోయి అడిగేటాడు. ఎందుకంటే ఇప్పుడు ఎంత కొట్లాడుకున్నప్పటికీ కూడా కార్యం శివాజీ ఇప్పుడు మాల చెన్నయ్య ఉన్నాడు. అట్రాసిటీ కేసు అప్పుడు అది కొట్టేసినప్పుడు కృష్ణమాదేవి గారు పోయి అడిగాను, ఎవరితోటి మాల చెన్నయ్య దగ్గరికి పోయి అద్దంకి దయాకర్ దగ్గర పోయి మాట్లాడాను, తీసుకొచ్చాను. ఎస్ఎస్ అట్రాసిటీ కేసు అప్పుడు వాళ్ళతో మాట్లాడాను. నువ్వు ఏ సంఘం నాయకుడు నీ దగ్గరికి వస్తారు? నువ్వు కాంగ్రెస్ లో నాయకుడు కాబట్టి నీ రాష్ట్ర అధ్యక్షుల దగ్గరికి రేవంత్ రెడ్డి దగ్గరికి పోతారు కదా. దానికి అధ్యక్షులు వాళ్ళ దగ్గరికి పోతారు. ఇప్పుడు నువ్వు బీజేపీలో ఉన్నా అనుకో, బీజేపీ దగ్గరికి పోయి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు ఉన్నారా అంటే పలానా కిషన్ రెడ్డి సార్ ఉన్నాడు, కిషన్ రెడ్డి దగ్గరికి పోయి అడగాలి. లేకపోతే సెంట్రల్ ఉన్నట్టు అక్కడ పోయి అమిత్ షాను మోడీను అడుగుతారు. ఈయన కృత్రిమ ఉద్యమం తయారు చేస్తే ఒకవేళ ఆయనతోటి మాట్లాడాలని అనుకున్నా కానీ ఈ మాట్లాడే ప్రయత్నం ఆయన కూడా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన. కృష్ణమాదిగ కూడా చేయొచ్చు, ఓకే. కానీ అందరి దగ్గర కృష్ణమాదిగ పోయిండు, కలిసిండు. ఏ ఉద్యమం అయినా కానీ కృష్ణమాదిగ ఇంతకుముందు చెప్పినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అప్పుడు అందరి దగ్గర పోయిండు, కలిసిండు. ఇప్పుడు ఆయన ఉద్యమకారు అయితే పోతారు ఆయన దగ్గరికి. ఏ ఉద్యమంలో ఉన్నాడు ఆయన అనే ప్రశ్న. ఇంతకు ముందు ఉద్యమం ఉంటే ఇప్పుడు అద్దంకి దగ్గరికి ఇప్పుడు కూడా పిలుతాడు కృష్ణన్న, చెన్నై దగ్గరికి. అయినా చెన్నన్న మనం పని చేయాలి, మనం ఇది చేయాలి, సరే మన సమస్యలు ఏమన్నా కావచ్చు, మనం బీసీల వైపు ఉండాలి. ఇప్పుడు మనకు అట్రాసిటీ కేసు కొట్టేయబోతున్నారు కాబట్టి మనం నిలబడ్డాడు కదా, కొట్లాడాడు కదా, అందరిని పిలిచిండు కదా. నువ్వు ఈయన ఒక సంఘం నాయకుడు అయితే పోతారు. ఈ కృత్రిమ ఉద్యమం చేసిన దగ్గరికి ఏమని పోతారు, ఏమని మాట్లాడతారు? ఒకవేళ మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్. ఒకవేళ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాలంటే మీలాంటి ప్రజాస్వామికవాదులు కూర్చోబెట్టి ఎందుకండి మరి ఏదైనా మాట్లాడుకునే అవకాశం ఉంటే మేము వివేక్ను పిలుస్తామనండి. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మేము చెప్తున్నాం, ఉస్మానియా నుంచి ఆయన ఆహ్వానిస్తాం. కృష్ణమాదిగ ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. కనీసం వర్గీకరణ ఏ కులాలకు ఎంత శాతం లభిస్తున్నది, ఉపకులాలు ఎంత మంది ఉన్నారు, ఈ స్టాట్స్ ఏంటిది, దీని ప్రకారం ఇట్లా పంచుకుందాం అని చెప్పేసి ఇక్కడనే మేము కూడా పెడతాం. ఆయన పిలవండి, కృష్ణమాదిగని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఆయనను తీసుకొచ్చే బాధ్యత అదే. ఇప్పుడు ఎవరైతే వేదిక ఎక్కినో వాళ్ళని తీసుకురావండి, ఇక్కడనే మాట్లాడదాం.
కృష్ణమాదిగా వాదన సరికాదు మేము ఇదని చెప్పమనండి. నీ Right. వాదన రైట్ ఉంటే అందరూ దేశం మొత్తం నీకు అంటే నీకే సపోర్ట్ చేస్తారు. Right. కృష్ణమాదిని ఎదుర్కొనే సామాజికంగా సబ్జెక్టు పరంగా ఎంత ఆయన ఉద్యమ నేపథ్యం ఏంటో మనకు తెలుసు. ఫైనల్ గా ఒకటి చెప్పనండి, ఇప్పుడు ఏదైతే వేల గొంతులు లక్ష లక్ష డప్పులు ఈ అంశం అనేది ఏదైతే మీరు ఎజెండాగా తీసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్, దీనికి సంబంధించి ఏమన్నా అంటే మార్పు వచ్చే ఛాన్స్ ఉందంటే అటు గవర్నమెంట్ లో కావచ్చు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ మార్పు తీసుకురావడమే దీని ప్రధాన ఎజెండానా, లేదంటే ఇంకేదైనా అంటే అంతర్యం అంటే అంతరం ఇంకేముంటుంది బ్రదర్, ఇదేమన్నా కృష్ణమాదిగా చేసేది లోకం మెరిగిన ఉద్యమమే. అయితే ఇంతకుముందు చలో హైదరాబాద్, ధర్మ యుద్ధము, ప్రజా యుద్ధం అని పెట్టేది. Hmm. ఇవన్నీ ఏంటంటే అంటే ప్రభుత్వాల మీద ఆయన ఇచ్చినటువంటి పిలుపు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా. ఇప్పుడు ఇది ఒక కులానికి ఉన్నటువంటి వాయిద్యం ఉంటుంది ప్రతి కులానికి. అవును. గౌన్లోళ్ళకు మోపు ఉన్నది, గొల్లోళ్ళకు డోల్ దెబ్బ ఉన్నది, ఆదివాసులకు తుడుం దెబ్బ ఉన్నది. అవును. ప్రతి కులానికి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉన్నది. అంటే సాంస్కృతిక వాయిద్యం ఒకటి, ఆయుధం ఒకటి ఉంటది కంపల్సరీ. అట్లా ఆ సాంస్కృతిక వాయిద్యం తోటి ఒక ప్రదర్శన ఇప్పుడు బ్లాక్స్ చేసిన ఆఫ్రికాలో అవును. మొత్తం వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ డ్రమ్స్ తోటి సరే మొత్తం ఆ రేసిజానికి వ్యతిరేకంగా వచ్చి మొత్తం వైట్ ఫాసిజం ఒక దెబ్బతోటి కూలగొట్టింది. అవును. వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ మొత్తం డ్రమ్స్ వాయించుకుంటారు. అవును. అట్లా మాదిగ సాంస్కృతిక వాయిద్యమైనటువంటి ఇట్స్ ఎ ఫస్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద వరల్డ్. అట్లనే డప్పు మొదటి సంగీత వాయిద్యం. అన్ని ఉద్యమాల కంటే ముందు డప్పు, అంటే అన్ని వాయిద్యాల కన్నా ముందు డప్పు పుట్టింది. మనం ఏ ఉద్యమాలను చూసినా డప్పే కనిపిస్తుంది. అవును. అట్లనే డప్పు మొదటి మా సంగీత వాయిద్యమే కాకుండా మొదటి మీడియా. ఎందుకంటే మీడియా మిత్రులు కాబట్టి చెప్తున్నా, Right. ఇందు మూలంగా యావన్ మంది అవును. ప్రజానికానికి తెలియజేయని ఏమనగా అని ఫస్ట్ ఇచ్చింది అవును. డప్పు శబ్దంతో. శబ్దం చేసేది ఇప్పటికి కూడా. మొన్న కూడా కరోనా వచ్చినటువంటి వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళదు నువ్వు అనుకుంటా దండోరా వేసినటువంటి వాళ్ళు అదొక మీడియా. అవును. ఆ మొదటి మీడియా, ఈ దేశంలో మొదటి మీడియా జాంబవంతుని గుర్తు మాదిగ త్యాగమూర్తుల యొక్క చేతిలో పురుగుడు పోసుకున్నటువంటి ఆ డప్పు ప్రపంచంలో మొదటి సంగీత వాయిద్యము. దాంతో మాదిగల ఉన్నటువంటి వర్గీకరణ ఆకాంక్ష, వాళ్ళ గుండె ఘోష 30 ఏళ్ళు పడుతున్నటువంటి వాళ్ళ ఘోషను ఆ ఇన్స్ట్రుమెంట్ శబ్దం ద్వారా ప్రపంచానికి చెప్పాలని మొత్తం 33 జిల్లాల నుంచి 1,00,000 డప్పులు 1000 గొంతుల ద్వారా ఆ డప్పులతోటి వాళ్ళ గుండె ఘోషను హైదరాబాద్ లో వినిపిస్తే హైదరాబాద్ నుంచి ఆకాశం వరకు వినిపించాలి వాళ్ళ ఘోషణ అనేది ప్రధాన ఎజెండాగా డప్పులు. థ్యాంక్ యూ. రైట్ జేబీ.